హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఎస్టర్డే మార్నింగ్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్స్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను, వీడియోస్ అయితే. సో అవైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎస్టర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఆకుకూరలు అవి తెచ్చి ఉంటే అవైతే ఒలుచుకుంటూ కూర్చున్నాం అనమాట. మేము ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ ఏమైనా వెజిటేబుల్స్ తెస్తే అలా ఇద్దరం కూర్చొని చేసుకుంటూ ఉంటాం, మా హస్బెండ్ నేను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే కరివేపాకు ఒలుస్తున్నా, మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆకుకూర మెంతాకు ఎలా ఒలుస్తూ ఉన్నారనమాట. సో ఇదండి, ఇద్దరం కలిసి చేసుకుంటే కొంచెం అట్లా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా అలా పని అయిపోయినట్టుంటే, అది మనం ఒక్కరమే చేసుకోవాలంటే కొంచెం ఎంతసేపటికి తరగదనే కొంచెం బోర్ అని ఫీల్ అవుతాము. సో అలా మా హస్బెండ్ అయితే ఇలా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడైతే నేను కరివేపాకు నాకు ఈజీవన్నీ ఒలిచేసుకుంటాను. మెంతాకులు ఏంటంటే అదంతా మట్టి మట్టి ఉంది, సన్నగా ఉన్నాయి. నేను చెప్తాను వెళ్ళేటప్పుడే మంచిగా ఫ్రెష్గా అంటేనే తీసుకునిరా, లేదంటే లేదని. కానీ ఇంకా అక్కడ ఏం ఆకుకూరలు లేవనేసి మెంతాకు అయితే తీసుకొని వచ్చారు. అది కూడా కొంచెం క్వాంటిటీలోనే తీసుకొచ్చాడు. ఎట్లో ఇంకా కట్ట తీసుకొని వచ్చింటే ఇంకా అదొక 1 అవర్ పట్టేదనమాట. సో ఇక్కడ చెప్తూ ఉన్నాను, ఇక్కడ నాకు ఇటు సైడ్ మాత్రమే నస్తుంది అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడైతే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్నమ్మతో వీడియో ఆటలు. మా హస్బెండ్ ఇంకా ల్యాప్టాప్ అక్కడికే తెచ్చుకున్నారనమాట. ఒక 1/2 అవర్ వర్క్ ఉంటే అక్కడ కొంచెం పని ఉండింది. సో ఇంకా తర్వాత అందుకని అక్కడికి ల్యాప్టాప్ అయితే తీసుకొని వెళ్ళాము. యాక్చువల్గా ప్లాన్ అయితే ఉండింది, హౌస్ రీమోడలింగ్ అంటే పైన ఒక హౌస్ వేసుకొని ఉండాలి అనేసి. అందుకనే ఇంకా మేస్త్రి వస్తూ ఉంటే ఆయనతో మాట్లాడాలనేసి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్కి ఏంటంటే 12 o'clockకి లాగిన్ అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము. అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వెళ్ళేటప్పుడే అన్నం పప్పు చేసి వెళ్ళినాను. ఇంకా బనానా చిప్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తింటున్నాం అనమాట. బనానా చిప్స్, అన్నం, పప్పు. ఇంకా తర్వాత ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోయింది. నాకు 12:30 నుంచి 6 వరకు ఉంటుంది ఈ తలనొప్పి. ఇక్కడ అంతా ఒక సైడ్ అంతా వాపు వస్తుంది అనమాట. అలా పడుకుంటే నిద్ర రాదు. సో ఇలానో ఉంటుంది. సో చాలా నరకంగా అనిపిస్తుంది అనమాట, అంటే ఈ హెడేక్ అయితే కనుక. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా పడుకున్నాను కాసేపు, నిద్రపోతే అయినా తగ్గుతుందని. ఇంకా నిద్ర రాలేదనమాట. అటు ఇటు తిరిగి మళ్ళీ పైన అయితే పడుకున్నాను. ఇంకా పైన పడుకోగానే మా మోషిత్ బాబు అయితే లేచి మళ్ళీ నా దగ్గరికి తెచ్చేసాడు. అమ్మ ఎటు వెళ్తుంటే అటు తోకమ్మ రావాల్సిందే అనమాట. ఫస్ట్ కింద పడుకోబెట్టినాను. కింద పడుకొని మళ్ళీ నేను పైన పడుకున్నాను. వాడు కూడా నాతో పాటు వచ్చి పైకి పడుకున్నాడు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే కంపల్సరీ ఇలా మా బాబుని అయితే నిద్రపోనిస్తాను. ఒక 1 అవర్ 2 అవర్స్ అన్నా ఖచ్చితంగా నిద్రపోనిస్తాను. ఎందుకంటే పిల్లలకి ఎంత బాగా నిద్రపోతే అంత బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి నిద్రపోతేనే అనమాట బాగుండేది. కాబట్టి కంపల్సరీ నిద్రపోనిస్తానమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే అది ఇలా తుడుచుకుంటా ఉన్నానంటే ఎక్కువ పెయిన్ ఉందన్నమాట. హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే నాకేంటంటే 10 నుంచి అలా రాదు మార్నింగు, ఆఫ్టర్నూన్ 1కి వస్తుంది. ఇంకా నాకేంటంటే ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అని వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ పెయిన్ తగ్గిపోతే ఏం వెళ్ళినావులే అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ 10 o'clockకి అలా వస్తే కనుక వెళ్ళొచ్చు. బట్ నాకు వచ్చేది టైంకి 1 o'clock వస్తుంది, ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళిపోతుంది తలనొప్పి. సో ఈవినింగ్ డాక్టర్స్ వచ్చేది మ్యాక్సిమం 6:30 7కి వస్తారు. ఇంకా ఆ టైంకి అంతా తగ్గిపోతుంది కాబట్టి నేను వెళ్ళను. మార్నింగ్ వచ్చేసి వాళ్ళు 10కి వస్తారు, 1 వరకు ఉంటారు. నేను ఆ టైంలో నాకు తలనొప్పి ఉండదు కాబట్టి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను అనమాట. కానీ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది హాస్పిటల్కి. బట్ ఎప్పటికంటే అప్పుడు డాక్టర్స్ కూడా అవైలబిలిటీ ఉండరు కాబట్టి సో అలా ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాను. చూసాలి ఇంకో 2 days అలా చూసి ఇంకా తర్వాత ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట. ఇప్పటికైతే 4 days అయింది తలనొప్పి రావటము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అంటే 7:30 లోపల మ్యాక్సిమం తినేస్తాం. 7:30 to 8 లోపల అయితే తినేస్తాము. తర్వాత ఇంకా నేను మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే కలిపేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ ఈ చిన్న గ్లాస్ ఉంది కదా, టీ గ్లాస్కి దీనికి ఉద్దిబ్యాలు వేసేసి తర్వాత ఆ గ్లాస్తోనే ఒక 3 గ్లాసులు రవ్వ అయితే వేస్తానన్నమాట. సో అక్కడికైతే అయిపోతుంది ఇడ్లీ పిండి, ఒక పూటకైతే వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇవాల్టి మార్నింగ్ వ్లాగు. ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇలా ఇంకా తలనొప్పికి, మైగ్రేన్ హెడేక్కి ఇదేదో చుక్క పెడతారు అంటే ఇది కొంచెం ఆయుర్వేదం టైప్ అనమాట, ఏదో నాటు వైద్యము. ఇలా పెట్టించుకుంటే తగ్గిపోతుందంటే సరే ఫస్ట్ అయితే నాటు వైద్యం ట్రై చేద్దాంలే అని నేను
చుక్క అయితే పెట్టించుకొని వచ్చుకున్నాను. ఇంకా అదైతే చూడాలి ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బయటికైతే పని ఉంది. బ్లడ్ టెస్ట్ అందుకు ఇవ్వాలి. కొంచెం నాకు స్టమక్లో తిప్పటము, కొంచెం నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది విటమిన్స్ ఒకసారి చెక్ చేయించుకుందాము బ్లడ్ టెస్ట్ అనేసి ఇక్కడైతే వెళ్తున్నాము. అలాగే కొంచెం బ్యాంక్ పని ఉందన్నమాట. సో మా హస్బెండ్ అయితే ఇంకా చెక్ రాశారు కదా, సో అది ఇంకా అక్కడైతే బ్లడ్ టెస్ట్ అయితే శాంపుల్ ఇచ్చేసి ఇంకా అక్కడ టుమారో వస్తుంది అన్నారు. రిపోర్ట్ అయితే కాల్ చేస్తామంటే ఇంకా అక్కడ నుంచి బ్యాంకుకి అయితే వెళ్ళేసి తర్వాత అయితే ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ బ్లడ్ టెస్ట్ తీసిన వీడియో అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియోలో అయితే పెట్టలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి వస్తూ వస్తూ మా బుడ్డోడికి ఇవాళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉండింది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా తర్వాత వస్తూ వస్తూ బుక్స్ తీసుకుని వచ్చాము స్కూల్లో నుంచి. జనరల్గా అయితే వాళ్ళు స్కూల్లో పెట్టుకుంటారు బుక్స్, ఇంటికి పంపరనమాట. బట్ ఈరోజు ఇంకా మీటింగ్లో మేము కంప్లైంట్ చేసాము బుక్స్ ఇస్తే బాగుంటుంది అనేసి. ఇంకా అందులో 10 days హాలిడేస్ కాబట్టి కొంచెం వాడికి కూడా కొంచెం అప్పుడప్పుడు చదివిస్తే బాగుంటుందని బుక్స్ అయితే తెచ్చుకున్నామన్నమాట. బట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అయితే వీళ్ళ క్లాస్ టీచర్ మా బుడ్డోడు వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పడం చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, సాటిస్ఫై అవుతుందంట ఆమె ఈ వీడి నుంచి అయితే. అంటే బాగా చదువుతాడు, మార్క్స్ కూడా అన్నీ బాగా వచ్చినాయి అన్నట్టు చెప్పిందనమాట. ఆ మాటకి అసలు షాక్. ఇంట్లో అయితే భలే అల్లరి చేస్తూ ఉంటాడు, అక్కడేమో అల్లరి చేయరంట, వాళ్ళు చెప్పిన మాట అయితే వింటారంట. అదే చెప్తా ఉంటే అసలు నేనైతే ఆమె దిక్కే చూస్తూ ఉన్నాను, అసలు ఏమైనా నిజం చెప్తుంది అబద్ధాలు చెప్తుందని. అంటే ఆ మేడం అయితే అబద్ధాలు అయితే చెప్పదు, బట్ నాకు అలా అనిపించింది అనమాట. అంటే ఇంట్లో మాత్రం అల్లరి మాత్రం ఏమాత్రం తగ్గలేదు, స్కూల్లో మాత్రం తగ్గిందంట. వాళ్ళ ప్రిన్సిపల్ సార్తో కూడా చెప్తా ఉందన్నమాట మేడం అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కాసేపు అలా మా బుడ్డోడైతే ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత నేను అలా పడుకొని ఇంకా తర్వాత వెళ్తూ వెళ్తూ పప్పుకైతే నానపెట్టేస్తున్నాను, అన్నం పప్పుకైతే. ఇంకా ఇవాళ చప్పడి పప్పు అనమాట. అంటే ఏమీ ఉండదు, అది జస్ట్ తెల్లవాయి వేసి ఎనిపి ఉప్పు వేసాడమే అంట. ఎందుకంటే మా ఆయన ఇవాళ నైట్కి వచ్చేసి పసిరికలకి ఒకటి మందు ఇస్తారనమాట నాటు వైద్యంది, అది మింగుతాడు. సో దానికి ఏంటంటే మనకి వేడి చేసేది ఏం తినకూడదు, అంటే కారం కానీ అలా. ఎందుకంటే అది పవర్ఫుల్ మందు అనమాట. అది వాటర్లో తాగిన తర్వాత బాడీలో ఉన్న వేడంతా వచ్చేస్తుందంట. కాబట్టి అందుకు ఈ 2 days అయితే ఓన్లీ ఇలా సప్పడిపప్పు అయితే పెడతామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మా మోక్షిత్ బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంక ఇక్కడంతా సింక్ ఇది పరిస్థితి కిచెన్లో అయితే. నాకు ఓపిక లేక ఏమీ చేయలేదు అసలు. ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే కాంచేసి అయిపోయినాయి కూడా. ఇక్కడ సప్పడిపప్పు కొంచెం నైట్కి అయితే ఉంది. మీలో ఎంతమందికి సప్పడిపప్పు అంటే తెలుసో కామెంట్ చేయండి. సో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇంకా మా బాబు నిద్రపోయినాడు కాబట్టి ఇంకా నేను కూడా కాసేపు అయితే రిలాక్స్ అవ్వాలి. సో అది మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.